ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఆదివారం సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. నా గొప్ప దేవ, మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలకు నీ వాక్యాన్ని చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వెంటనే నీ పిల్లలు వారి యొక్క మెనోన్నతను వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి దేవుని కోసం కష్టపడతావా, నీ కోసం సుఖపడతావా అనే ఒక పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. దేవుని కోసం కష్టపడతావా, నీ కోసం సుఖపడతావా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మానవులు తమ కొరకు కష్టపడటం అనేది మనందరికీ తెలుసు. కుటుంబంలో ప్రతి మనిషి కష్టపడితేనే కానీ తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. ఏమండి, కుటుంబంలో పెద్దగా ఉన్న యజమానుడుగా ఎవరైతే మరి కుటుంబాన్ని ఏలుతాడో ఆ యజమానుడు తన కుటుంబంతో సహా మరి పోషించుకోవాలంటే ఎంతగానో కష్టపడాలి. అలా కష్టపడి పని చేసుకుంటేనే కుటుంబాన్ని పోషించుకోవటం అంత సులువైన పని కాదు. కానీ ప్రియమైన దేవుని వలన ఇది మానవులుగా మనం ఆలోచిస్తున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు తమ కొరకే సుఖపడుతున్నాడు అని బైబిల్ చెబుతుంది. బైబిలు లోకానికి వ్యతిరేకం అన్నమాట. లోకం బైబిల్కి వ్యతిరేకం. దేవుడేమో సుఖపడుతున్నారు మీరు అని చెబుతున్నాడు, కానీ మనం ఏమంటున్నామంటే కష్టపడుతున్నాము అంటారు. చాలామంది చూడండి, ఉదయం అంతా కష్టపడి పనిచేసి వచ్చి సాయంత్రం వచ్చేసరికి విశ్రాంతి తీసుకోవాలి. అవును కదండి, ఎంత మరి గొడ్డి చాకరీ చేసి వచ్చాను నేను, కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. అది ఎవరైనా సరే, భూమి మీద మనుషులు తమ కుటుంబం కొరకు ఎంతగా కష్టపడతారో మనందరికీ తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడో ఒకసారి చూస్తే, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తే ఒక మాట అంటున్నాడు. ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని చూసారండి, దేవుని కంటే సుఖము ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. ఇదేంటి, కుటుంబం కొరకు మనం కష్టపడుతున్నామని చెప్పుకుంటున్నాం కదా. కుటుంబాన్ని పోషించాలంటే కష్టపడితేనే పోషించలేని పరిస్థితి అంటున్నాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, మనుషులు దేవుని కంటే ఎక్కువగా సుఖపడుతున్నారు అంటున్నాడు. అంటే బైబిల్ కరెక్ట్ అయిన విషయాన్ని చెప్పట్లేదా, లేకపోతే మనుషులే అబద్ధాలు ఆడుతున్నారా? అంటే ప్రియమైన దేవుని వలన బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచిస్తే మనుషులు ఎక్కువ సుఖపడడానికి ఇష్టపడతారు. కష్టపడడం పక్కన పెడితే సుఖపడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. చాలామంది చూడండి, ఒక 20 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాతకి బాగా డబ్బును సంపాదించి లేదా డబ్బును బాగా కూడబెట్టిన తర్వాతకి సుఖపడాలనుకుంటారు. అవును కదండి. ఒక 50 సంవత్సరాలు వచ్చిన దాకా కష్టపడి పని చేసిన తర్వాతకి ఇక నేను విశ్రాంతి తీసుకోవాలి అంటారు. దానినే గవర్నమెంట్ ఏముందంటే రిటైర్మెంట్ అని అంది. అవండి, రిటైర్మెంట్ ఇచ్చేసి గవర్నమెంట్ ఇక నువ్వు గవర్నమెంట్కు నువ్వు ఇక పనికిరావు, ఇక నువ్వు సుఖపడాలి అంటారు. ఏమండి, ఇక నేను 50 నేను పెళ్ళైన కానించి లేదా పెళ్ళి కాగతల నుంచి ఎంతగానో కష్టపడినా మనం ఏమండి ఒక 40 లేదా ఒక 50 ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇక సుఖపడాలి అని ఆశపడుతూ ఉంటారు చాలామంది. అవును కదా. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, మనుషులు అంట దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఏమండి, మనుషులు దేవుని కోసం కష్టపడటం లేదు, కానీ తమ కొరకు ఏం చేస్తున్నారంటే సుఖపడుతున్నారు అంటున్నాడు. అదేంటి, దేవుడు మరి సుఖపడుతున్నాడు అంటున్నాడు,
మరి మనుషులేమో మేము కష్టపడుతున్నాం కదా, కష్టజీవులం, కష్టించి పని చేసుకుంటేనే కుటుంబం వెళ్ళటం కష్టం అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు బైబిల్ చెప్పేది నమ్మాలా, మనుషులు చెప్పేది నమ్మాలా? అంటే ప్రియమైన దేవుని వలన బైబిల్ చెప్పిందే మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు నిజాలు చెప్తాడు కానీ అబద్ధాలు ఏవి చెప్పడు. మనల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి దేవుడు తన వైపు నడిపించుకోవాలని దేవుడు ఆశపడ్డు. మనుషులకు ఉంటుంది అబద్ధాలు చెప్పాలని, మోసం చేయాలని, ఏమండి ఒకరిని దోచుకోవాలని మనుషులకు ఉంటుంది కానీ దేవుడికి ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పెద్దగా పట్టించుకోడు. నమ్మితే నువ్వు బాగుపడతావు, నమ్మకపోతే నువ్వు చెడిపోతావు కానీ తప్ప దేవుడికి ఏమైనా తక్కువ అవుతుందండి? కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి దూరంగా ఉంటున్నాడు. పైకి భక్తిగా కనపడుతున్నారు. ఈరోజు భక్తి అంటే ఏమనుకుంటారంటే 40 రోజులు చేస్తే భక్తి అనుకుంటున్నారు. 40 రోజులు ఏమండి, అవునా కదా? ఇప్పుడు చాలామంది మాలేసుకుంటున్నారు 40 రోజుల భక్తి. ఏమండి, ఈ యొక్క భక్తి గురించి ఏం కాదు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మాటలను ఉన్నట్టుగా మనం సమాజానికి అందించాలి. ఈ 40 రోజులు ఉపవాసం ఉండటం మనందరికీ తెలుసు. ఏమండి, ఇది సరి అయిన ఉపవాసమా, ఇది సరి అయిన భక్తి అని మనుషులు ఆలోచించరు. దేవుడికి నచ్చుతుందా లేదా అనేది వాళ్ళు ఆలోచించరు. కానీ వాళ్ళకి నచ్చింది దేవుడికి నచ్చితే చాలే అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వల్ల మనుషులకు నచ్చేది దేవుడికి నచ్చదు, దేవుడికి నచ్చింది మనుషులకు నచ్చదు. దేవుడికి కావాల్సిన భక్తి మనుషులు చేయరు, మనుషులు చేసే భక్తి దేవుడికి నచ్చదు. అలాంటి భక్తి దేవుడు అంగీకరించడు. అందుకని పైకి భక్తిగా కనపడతారు. అవును కదండి? పైకి జనాలు ఏమన్నాడంటే మనుషుల ముందు భక్తిగా కనపడుతూ ఏ మాటలు అన్నట్టుకుంటాడు. కానీ అవతల తర్వాతకి ఎట్లా ఉంటాడో పరిస్థితి చూడండి. అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, బూతు మాట్లాడటం. ఒక సేవకుడు ముందు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు చాలామంది సంఘానికి వస్తారు కదా, ప్రార్థనకు వస్తారు. ఏడున్నంతసేపు మంచి భక్తి పాటలు పాడుతుంటారు. ఏమండి, భక్తిగా ఉన్నట్టుగా వాక్యం వింటుంటుంటారు. ఆ తర్వాతకి ఇంటికి పోయిన తర్వాతకి వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది అంటే పైకి ఏదో సేవకుడు చూస్తాడనో లేదా మనుషులు చూస్తారనే భక్తికి కనపడుతున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి తర్వాతకే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే అది నిజమైన భక్తి కాదు. పైకి భక్తిగా కనపడతారు కానీ వాళ్ళ హృదయం అంతా ఎలా ఉంది తెలుసా? కల్ముషంతో నిండిపోతూ ఉంది, దేవుడికి నచ్చని విధంగా ఉంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. చూడండి, అదే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అండి, 1 తిమోతి 5:6, సుఖము భోగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు. చూసారండి, సుఖభోగములందు బ్రతుకుచున్న నీవు సచ్చినవి అంటున్నాడు. అదేంటి? సుఖభోగములను నువ్వు ఎక్కువగా ఆశపడుతున్నావు అనుకో, దేవుడి దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టే. అంటే ప్రియమైన దేవుని వల్ల మనుషులు ఎక్కువ సుఖపడాలి, సుఖం అని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం శ్రమించాలి, దేవుని కోసం నేను అన్నో ఆత్మలను కాపాడాలి అన్న ఆలోచన మనుషులు లేదు. అదే నేను పెట్టిన పాట ఏంటంటే, దేవుని కోసం కష్టపడుతున్నావా మనిషి, నీ కోసం సుఖపడుతున్నావా? మనుషులు ఈరోజు దేవుని కోసం ఏమీ కష్టపడట్లేదు. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నావు, ఏమంటే ఉపవాసం ఉండటం వల్ల అది నీకు మేలు కానీ దేవుడికి ఏం మేలు? నీ ఇంట్లో బియ్యం ఏమైనా జరుగుతుందా? ఇంట్లో బియ్యం దొరకట్లేదు. ఏమంటే అన్నం వండి ఎవరికన్నా పెడుతున్నావా? అది లేదు. ఆ భక్తి వల్ల నువ్వేమైనా కట్టుకుంటున్నావా? నోటిని ఏమైనా కట్టుకుంటున్నావా? అది లేదు. ఎందుకు ఆ భక్తి అవసరమా? ప్రియమైన దేవుని వల్ల భక్తిగా ఉండటం అంటే ఏమిటంటే, నువ్వు ఉపవాసం ఉంటే ఎవరికి తెలియకూడదండి దేవుడు. చాలామంది ఉపవాస ప్రార్థన అంటాడు. అసలు ఆ ప్రార్థన అనేది తప్పు. ఒక మాట చెప్పాలంటే, ఉపవాసం ఉంటున్నట్టు ప్రార్థనే ఉండకూడదు. ఉపవాసం అనేది ఎవరికి తెలియకూడదు. ఏమంటే యేసుప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. 6వ అధ్యాయంలో 16వ వచనం. ఏమన్నాడు అక్కడ? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయనట్టు మనుషులకు
మనుషులకు కనపడాలి, మనుషులకి వినపడాలి, నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నది వినపడాలంట. మనుషులకి దేవుడికి వినపడాలా? దేవుడికి తెలియాలా, మనుషులకి తెలియాలా? ఇక్కడ ఏమంటుంది మరలా చదువు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముతో ముఖాన్ని ఉండకుండా తాము ఉపవాసం చేసినట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఉపవాసం చేయనట్టు మనుషులకు కనపడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే చూడాలని నువ్వు ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనలు కూడా అనవసరం. ఉపవాసంలో ఉండే ప్రార్థనలు చాలామంది నన్ను కూడా ఉపవాస ప్రార్థనలు మీరు చేయట్లేదా అని. ఉపవాసం ఉంటే నేను దేవుడికి తప్ప నా భార్య కూడా తెలియకూడదు, నా పిల్లలకు కూడా తెలియకూడదు. అది నిజమైన ఉపవాసం అంటే. అది నువ్వు ఉండేది దేవుడు చూడ. నలుగురికి నువ్వు చెప్పుకుంటే ఇంకా అది ఉపవాసం ఎట్టయితే? ప్రియమైన దేవుని వలన మనుషులకు కనపడాలని, మనుషులు మెచ్చుకోవాలని ఇలాంటి భక్తి చేస్తున్నారు, ఇలాంటి ఉపవాసం చేస్తున్నారు. ఇది అనవసరం, వేస్ట్ ఇది. ఏమండి ప్రియమైన దేవుని వలన. కాబట్టి మనుషులు సుఖపడటం కోసమే ఇలాంటివన్నీ చేసేది. ఏమండి దేవుడికి నచ్చే భక్తి కాదు ఇది. మనుషులు వాళ్ళకి సుఖపడటం కోసం ఉపవాసాలు చేస్తున్నారు, వాళ్ళు సుఖపడటం కోసం భక్తి చేస్తున్నారు. కానీ దేవుని కోసం కష్టించి ఏమైనా చేసేది ఉందా? ప్రియమైన దేవుని కష్టపడటం అంటే ఏంటి? ఉపవాసం అంటే కష్టపడ్డట. 40 రోజులు ఉపవాసం ఉన్నావు, కష్టపడుకున్నావు, నీ ఇంట్లో బియ్యం దొరకలేదు, దేవునికి ఏంటి ఏమొరిగింది? ప్రియమైన దేవుని వల్ల నువ్వు ఉపవాసం ఉన్నా కానీ ఆ ఉపవాసం ఏం చేయాలంటే నీ భోజనాన్ని వండి ఇతరులకి పెడతావు. చూసావు, కష్టపడుతుంటావు చూసావు, ఆ ఉపవాసం ఆ భోజనం పెట్టడానికి ప్రయాసపడతావు చూసావు, అది దేవుని కోసం కష్టపడటం. అది నిజమైన భక్తి. అలాంటి భక్తి అనేది కావాలి. ఏమంటాడు ఇక్కడ మొదటి తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 5:6 ఏమంటున్నాడు? సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితుడై ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించము. నిందారహితుడై ఉండునట్లుగా అంటే వారి మీద నిందలేనట్టుగా ఉండాలని ఆజ్ఞాపించము. వాళ్ళు సుఖభోగములు యందు ప్రవర్తించి బ్రతుకుచున్నట్లు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చచ్చిపోయారు అంటున్నాడు. అంటే మనుషులు వాళ్ళ కోసం సుఖపడితే దేవుడి దృష్టిలో చచ్చిపోయారు, దేవుని కోసం కష్టపడితే ఏమండి వాళ్ళు భూమి మీద బతుకుతున్నట్టు. కానీ మనుషులు ఈరోజు తమ కుటుంబాల కొరకు కష్టపడుతున్నావు అనుకుంటున్నారు, కానీ నువ్వు కష్టపడలేదు, సుఖపడుతున్నావు. నువ్వు దేనికోసం? నీ కుటుంబాన్ని పోషించడం కోసం నువ్వు సుఖపడుతున్నావు, కానీ కష్టం అనేది ఏమీ లేదు నీ జీవితంలో అంటున్నాడు దేవుడు. అందుకనే చూడండి, లూకా సువార్తలో ఒకసారి చూద్దాం, ఈ మాట నిజమో కాదనేది మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16:25 చూడండి. నా మాట నిజమో కాదో మీకే తెలిసిద్ది. లూకా సువార్త 16:25 ఏమంటున్నాడు అక్కడ? లూకా సువార్త 16:25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు చూసారండి. సుఖం అంటున్నాడు, ఆయనకి ఇష్టమైనట్టు చిన్నప్పటి నుంచి సుఖమే పడ్డాడు. నీ జీవితకాలం అంతా అన్నాడు, అంటే మనిషి పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంత వరకు సుఖపడ్డావు. నీ కుటుంబం కొరకే నువ్వు సుఖపడ్డావు, నీ కోసం సుఖపడ్డావు, నీ పిల్లల కోసం సుఖపడ్డావు. నా కోసం ఏం కష్టపడ్డావు? అది దీని అర్థం. దేవుని కోసం కష్టపడడం అంటే ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాసపడ్డాడు ధనవంతుడు. లాజరు కష్టపడ్డా సుఖపడ్డా? కష్టపడ్డాడు. ఏమండి ఎలాంటి కష్టం అది? దరిద్రుడిగా ఉన్నాడు, ఏమీ లేని పరిస్థితి, అయినా కానీ దేవుని వదిలిపెట్టలేదు. తిండి లేదు, అయినా కానీ దేవుని వదిలిపెట్టలేదు. కురుపులు, ఒంటి నిండా కురుపులు, ఆయన కానీ దేవుని వదిలిపెట్టలేదు. అది దేవుని కోసం కష్టపడటం అంటే. అర్థమవుతాం ప్రియమైన దేవుడు? అలాంటి కష్టాన్ని ఎవరైతే భూమి మీద దేవుని కోసం పడతారో, అలా బ్రతుకుతారో, వాళ్ళు దేవుని కోసం కష్టపడ్డట్టు, లేకపోతే వాళ్ళ కోసం సుఖపడ్డట్టు. అదే ఏమంటున్నాడు మళ్ళీ చదువు. నా కుమారుడా, నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించుతుంది. అలాగనే లాజరు చూసారండి, లాజరు చేసాడంటే కష్టం అనుభవించాడంట. అంటే తనకి తిండి లేకపోయినా కానీ దేవుని వదిలిపెట్టలేదు, తనకు ఒంట్లో శరీరం బాగలేకపోయినా దేవుని వదిలిపెట్టలేదు. అంటే దేవుని కోసం కష్టపడ్డాడని చెబుతున్నాడు. ఏమంటే మనలాగా ఏమన్నా సువార్త చేసిండా?
మళ్ళీ ఏమైనా కడపత్రాలు అంటించిందా? కానీ ఏమంటాడు? కష్టపడ్డాడు అంటున్నాడు. ధనవంతుడేమో నువ్వు సుఖపడ్డావు నాయన, లాజరేమో నువ్వు కష్టపడ్డావు అంటున్నాడు. మనం అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్న ఆ మాటలను అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల లాజర్ గారేమో కష్టాన్ని అనుభవించాడు. దేవుని కోసం తనకి భోజనం లేదంటే కష్టపడుతున్నట్టా లేదా? నాకు తిండి కాదు కావాల్సింది, ఎవరు కావాలి? దేవుడు మాటలు కావాలి అని ఆలోచించిండు. తిండి ఒకరోజు తినకపోయినా బాధ లేదని ఆలోచించి కూడా దేవుని కోసం ఆ ధనవంతుడికి దేవుడి యొక్క మాటలు చెప్పాడు. ఆయన ఇంటి ముందే కదా ఉంది, ధనవంతుడి వాకిటే కదా పడి ఉంది. చెప్పలేదా ధనవంతుడికి? చెప్పే కష్టపడ్డా లేదా? ఇప్పుడు మరి అబ్రహాం గారు కష్టపడిందా లేదా దేవుని కోసం? నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా? ఆ ఓడ అన్ని సంవత్సరాలు చేసిండు? 120 సంవత్సరాలు ఓడను కట్టిండు. అంటే దేవుని కోసం ఏం చేసిండు? కష్టపడిండు. యేసుప్రభువు వారు కష్టపడిండు. అపోస్తలులైన పౌలు గారు కష్టపడిండు. ఈరోజు మనం కష్టపడాలి. అలా దేవుని కోసం కష్టించి అనేక ఆత్మలను దేవుని నడిపిస్తే అప్పుడు దేవుని కోసం కష్టపడ్డట్టు అవుతుంది, లేకపోతే మన కోసం మనం సుఖపడ్డట్టు అవుతుంది. కాబట్టి చూద్దాం, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఉంటుండు. సామెతల గ్రంథం 21:17లో సుఖభోగములందు, సుఖభోగములందు వాంఛ అంటే కోరిక, సుఖభోగములందు కోరిక కలిగి లేమి కలుగును. చాలండి ప్రియమైన దేవుని వల్ల. సుఖభోగములందు వాళ్ళకి ఏం కలుగుతుంది? కోరిక. నేను సుఖపడాలి 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 అని సుఖాన్ని కోరుకుంటూ లాస్ట్కి ఎక్కడికి వెళ్తున్నారంటే కష్టంలోకి వెళుతున్నారు, బాధలోనికి వెళుతున్నారు. అది నిజంగా భరించలేని కష్టం, దేవుడేసే శిక్ష. ఏమంటే భూమి మీద నువ్వు కష్టపడ్డావనుకో దేవుడి కోసం, అప్పుడు నీకు సుఖం, నీకు సంతోషం, నీకు ఆనందం. ఇక్కడ నువ్వు సుఖపడ్డావనుకో, అక్కడ నువ్వు కష్టపడాల్సి వస్తుంది. ఎక్కడ? పాతాళ గుండంలో, నరకంలో బాధపడుతున్నామంటే అది కష్టమే. అది ఇక్కడ ఎవరైతే సుఖపడతారో అక్కడ కష్టాన్ని అనుభవించాల్సింది. ఇక్కడ ఎవరైతే కష్టపడతారో దేవుని కోసం అక్కడ సుఖం వస్తుంది, అక్కడ ఆనందం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదువు ఆ మాట. సామెతల గ్రంథం 21:17లో సుఖభోగములందు వాంఛ కలిగిన వాళ్ళకి, కోరిక కలిగిన వాళ్ళకి లేమి కలిగింది. లేమి అంటే ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు మన దేవుని వల్ల. కాబట్టి దేవుని కోసం మనం కష్టపడాలి. ఒక మాటను, దేవుని మాటను చెప్పి ఒక ఆత్మను రక్షించడం అంటే అది ఎంత కష్టమో తెలుసా? ప్రియమైన దేవుని వలన ఒక కడపత్రాల మరి మనుషులకు మరి అందించడం అంటే అది ఎంత కష్టమో తెలుసా? పోస్టర్స్ ఏమంటే ఇట్లా రోడ్ల మీద అంటించడం అంటే అది ఎంత కష్టమో తెలుసా? ప్రియమైన దేవుని వల్ల ఇదంతా కష్టం, దేవుని కోసం కష్టపడటం. ఇప్పుడు నేను ఒక స్పీకర్గా నిలబడి మీకు వాక్యం చెబుతుంది చూసా, ఇది ఒక కష్టం. అంటే దేవుని కోసం మనం అంతా ఏం చేయాలి? కష్టపడాలి. ఇలా కష్టపడ్డ వాళ్ళకే పరలోకంలో విశ్రాంతి దొరికిద్ది, పరలోకంలో సుఖం దొరికిద్ది. భూమి మీద దేవుని కోసం కష్టపడకుండా నీ కోసం కష్టపడితే అది దేవుడి దృష్టిలో సుఖం అయింది, కానీ కష్టం కాదు అంటుంది బైబిల్. కాబట్టి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 13వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడే ఉంటున్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువు. 13. 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనలను ఎక్కడ చదువుతున్నావు? 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనలను ఆయన ఎరుగునను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధిగా ఏదీ చేయలేడు. వినువానికి చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పై మాట ఒకటి చదువుతాం మనము ఏమంటున్నాడు ఇక్కడ? మనలను ఆయన ఎరుగును అంటే మనమంటే దేవుని ఎరగని వారిగా ఉన్నామంట.
మనం దేవుని ఎరగని వారట్టుగా ఉన్నా కానీ దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా అంటున్నాడు. అదే ఏమంటున్నాడు, మనము నమ్మదగిన వారమైనను మనం నమ్మని వారి విధంగా ఉన్నా కానీ దేవుడు నమ్మదగిన వాడు ఉండును అంటున్నాడు. అంటే మన దేవుని వలన మనుషులు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారంటే దేవుణ్ణి నమ్మే విధంగా నమ్మట్లేదు, నమ్మని విధంగా నమ్ముతున్నారు. అంటే అవసరాలకి నమ్ముతున్నట్టుగా కనపడుతున్నారు. కాబట్టి దేవుడు అలా లేడు, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మిండంటే ఒక అబ్రహాముని ఎలా నమ్మిండు ఏమండి, ఒక స్నేహితుడిగా నమ్మిండు. అబ్రహాము నా స్నేహితుడు అండు. ఒక మోషేని ఎట్ట నమ్మిండు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అలాగే ఒక దావీదును నమ్మిండు దేవుడు. ఎలా నమ్మిండు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఒక అపోస్తులైన పౌలును నమ్మిండు దేవుడు. ఎలా నమ్మిండు, నాకు సాధనమై ఉన్నాడు అండు. చూసారా, ఒక్కొక్క మనిషిని గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఎంతగా నమ్మిండో వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్పిండు. మరి మనం అంతగా నమ్మగలుగుతున్నాం? ఒక అబ్రహాము నమ్మినంత నమ్మకం మనం నమ్మగలుగుతున్నామా? ఒక మోషే గారు నమ్మినంతగా దేవుడు ఇల్లంతటి నమ్మకం కలిగి మనం ఉండగలుగుతున్నామా? ఒక దావీదు గారు దేవుడి దృష్టికి ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పుకున్న అంతగా మనం నమ్మగలుగుతున్నాం. అది నమ్మకం అంటే. అలా నమ్మి దేవుని కోసం కష్టపడే మనుషులు భూమి మీద ఉన్నారంటే లేరని చెప్పవచ్చు. ప్రియమైన దేవుని వల్ల మరొక మాట చూద్దాం సమయంలో, అదే లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. అదే లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ముగింపులకు పోదాం. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము. చూసారండి ఏమంటున్నాడు అక్కడ, ఎవరైనా ధనవంతుడు. ఈ ధనవంతుడు అంట బాగా ఆస్తి సంపాదించిండు, అనగా పంట పండించిండు అనమాట. ఈ పంటలో అతనికి బాగా రాబడి వచ్చింది. ఏం రాబడి వచ్చింది? వడ్లు రాబడి వచ్చింది. బాగా పంట పడేసరికి వడ్లన్నీ ఎక్కువేసరికి అతనికి పాతది ఒక కొట్టు ఉండేది. వడ్ల కొట్టు తెలుసు కదండి మీ అందరికీ. ఎదరికి వడ్ల కొట్టు ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. ఎదరికి వడ్ల కొట్టు ఉంటే వడ్లన్నీ తీసుకొచ్చి అందులో పోసుకునేది. కొంతమందికి గుమ్ము ఉండేది, కొంతమందికి కొట్టు అనేది ఉండేది. ఒక గదిని ఒక కొట్టులాగా పెట్టినది. అయితే వడ్లు తీసుకొచ్చి ఎప్పుడు అందులో పోసేదనమాట. అతనికి ఏమైందంటే ఆ వడ్లు కొట్టాలో పోసేదానికంటే ఎక్కువగా విస్తారమైన పండింది. అప్పుడు ఆయన మాట్లాడుకుంటున్నాడు కూర్చొని. ఏమంటున్నాడు, ఇప్పుడు చదువు ఆ మాటని మొదటి నుంచి 19వ వచనం. తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. నువ్వు సుఖించు, తిను, తాగు, బాగా సంతోషపడు. నువ్వు చెప్పుకుంటున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, ఒరే ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాలు అడుగుతున్నారురా, నువ్వు సిద్ధపరుచుకున్నవి ఎవరిని అవుతాయిరా. అతనితో చెప్తున్నాడు, నువ్వు బాగా కష్టపడి ఎంతో సంపాదించుకున్నావు, అనేక సంవత్సరాల దాకా నువ్వు కూడగొట్టుకున్నావు. అప్పుడు నువ్వు కూడగొట్టుకొని అనుకుంటున్నావు. ఏమని అనుకుంటున్నాడు, తన ప్రాణంతో, నా ప్రాణమా, ఇదిగో మనకి చాలా ఆస్తి ఉంది. ఇక నువ్వు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే బాగా సుఖపడు. ఎందుకంటే ఇంతవరకు కష్టపడి సంపాదించుకున్నావు కదా, ఇక నువ్వేం చేయాలంటే బాగా సుఖపడాలి, నువ్వు బాగా వాటిని ఏం చేయాలి, అనుభవించాలి అని ఎప్పుడైతే ప్రాణముతో ధనవంతుడు అనుకుంటున్నాడో అప్పుడు దేవుడు అన్నవాడు ఎర్రోడా అంటున్నాడు. అదేంది, మనం కూడా అప్పుడప్పుడు అంటాం, వీడికి ఎర్రి బాగా పట్టింది, ఎర్రి పిచ్చి పట్టింది అని అంటారు కదండి. కానీ దేవుడు అంటున్నాడు ధనవంతులతోని. చాలామంది ధనాన్ని బాగా సంపాదించుకుంటారు కదండి. అడ్డదారులోకి పోయో ఏ దారిలోకి పోయో వాడిని మోసం చేసో వీడిని చంపో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బుతో బాగా సుఖపడాలనుకుంటాడు. ఈ సుఖపడే టైంలో ఏమైపోద్ది అంటే, జయలలిత మీకు తెలుసు కదండి, తమిళనాడు ముఖ్యమంత్రి, బాగా సంపాదించింది, కోట్లు కూడా పెట్టింది. లాస్ట్కి సుఖపడిపోయేసరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఎవరి పాలైపోయినాయి? గవర్నమెంట్ పాలైపోయినాయి. ఆ సొమ్ము అంతా గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే మనుషులు వాళ్ళకి అర్థం కావట్లా. మన దేవుని వల్ల మనం కష్టపడితే మన కుటుంబాన్ని పోషించేంతవరకు చాలు కదా, ఎందుకు కోట్లు చెప్పండి. మన దేవుని అవసరం మనకి అంత కోట్లు. వాళ్ళకి ధనవంతులైన వారికి చూడండి, ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా నల్ల డబ్బు ఎంత దాచిపెడుతున్నారో, నిజంగా ఎంత ఉందనుకున్నారో. మన దేవుని అడ్డదారిలో పోయి సంపాదన బాగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బు అంతా సంపాదించుకొని నువ్వేం చేసుకుంటావు? అందుకే అంటున్నాడు,
ఏమంటాడు, ఓరే ఎర్రోడా అని దేవుడు నువ్వేమో ధనవంతుడు నువ్వు అనుకుంటున్నావు, ఆయన బాగా డబ్బు సంపాదించిన పేద ధనవంతుడు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు వాడు ఎర్రోడు రా నాయన ఆయన అంటుండు. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, ఆయన ఎర్రోడు అంటుండు. ఇప్పుడు మనుషులే అనుకున్నది నిజమా, దేవుడు అన్నది నిజమా? దేవుడు అన్నదే నిజం. మనం అనుకుంటాం ధనవంతుడు అనొద్దు, మనం వాడు ఎర్రోడు, వాడు ఎర్రోడు అందుకే డబ్బు బాగా సంపాది ఎర్రి డబ్బు పిచ్చి బాగుంది అని మనం అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వారు ఏమంటున్నాడు అక్కడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు తెలుసా? కింద మనుషులు అడుగుతున్నారు, భక్తులు, దేవుని భక్తులు అడుగుతున్నారు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి, 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో అడుగుతున్నారు. నాదా సత్యస్వరూపి 3వ అధ్యాయము 3వ అధ్యాయమేనా చూస్తాను ఒకసారి, ఒక నిమిషం. చదువు 6:10 చదువు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని దగ్గరగా కేకలేసి చెబుతున్నారు. చూసారండి, అంటే ఈ ధనవంతులుగా బతుకుతున్న వాళ్ళని ఎవరు అడుగుతున్నారంట? వీళ్ళే, చనిపోయిన వాళ్ళు, దేవుని కొరకు బతికిన వాళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎంత సంపాదించినా నీ గురించి ఆలోచించలేదు. ప్రకృతి కూడా అంటది, వాడు నీ గురించి ఆలోచించట్లేదు, నీ గురించి బతకట్లేదు, ఎందుకు నాయన చెప్పు, ఒక దోమని తీసుకుని వాడిని కుట్టి చంపేస్తామని. అండి ప్రకృతి కూడా దేవునికి విజ్ఞాపన చేస్తుంది. కూర్చో. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన మనం ఆలోచించాలి. మనుషులు తమ కొరకు సుఖపడటానికి ఆశపడుతున్నారు కానీ, ఏమండి, తమ కొరకు సుఖపడటానికి ఆశపడుతున్నారు కానీ దేవుని కోసం కష్టపడే వాళ్ళు ఎవరు లేరు అనేది మనం ఆలోచించాలి. ఒకసారి ఈ సమయంలో ఒక మాట చూద్దాం. ఆదికాండము 2వ వచనం. ఏమంటే దేవుడు మన కోసం ఎంత కష్టపడుతున్నా ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినం విశ్రాంతిలోకి పోయింది. చూసారండి, విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు దేవుడు. ఏమంటే 6 దినాలు కష్టపడ్డాడు. 6 అంటే మనం అనుకుంటే ఈ 6 దినాల గురించి కాదు. ఒక దినం దేవుడి దృష్టిలో ఏమండి 1000 సంవత్సరాలు అండు కదా. అంటే ఇప్పుడు 6 దినాలు అంటే 6000 సంవత్సరాలు ఏంట? ప్రేమ దేవుని కాదు, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఏంది దేవుడు. మనకి అర్థమయ్యే రూపం, అర్థమయ్యే విధంగా ఒక 6 దినాలకు చెప్పింది. కానీ ఒక దినంలో అంటే అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వెలుగు లేదు. అంటే ఇప్పుడు మేము దేవుని వలన దేవుడు కష్టపడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు టైం పట్టింది. అంటే ఆయన అంత కష్టపడి విశ్రాంతిలోకి పోయేసరికి అక్కడ తలపోటు తీసుకొచ్చి పెట్టిండు ఒక ఆయన. ఎవరైనా? ఆదము గారు, ఆదము హవ్వ. ఏమంటే ఏం చేశారు? దేవుడు చెప్పిన పండుని తినొద్దని దేవుడు చెప్తే తిని దేవుడికి తలపోటు తీసుకొచ్చారు. దేవుడు విశ్రాంతిలోకి పోదాం అనుకున్న సమయంలో వీళ్ళు ఏం చేశారు? కష్టాన్ని తీసుకొచ్చి పెట్టారు దేవుడికి మరలా. అంతకుముందే ఆయన భూమి మీద ఎంతగానో కష్టపడిండు కదా, మన కోసం, ఈ సృష్టి రావడం కోసం, సృష్టిలో ఎన్నిటినో చేయటం కోసం ఎంత కష్టపడ్డాడో దేవుడు. అందుకు విశ్రాంతిలోకి పోవాలనుకున్నాడు. మరి మనం కూడా భూమి మీద దేవుని కొరకు అంత కష్టపడితే మనకి కూడా ఏం దొరికిద్ది? విశ్రాంతి దొరికిద్ది. విశ్రాంతి ఎప్పుడు దొరికిద్ది అంటే చచ్చిపోయిన తర్వాతకి మనకి విశ్రాంతి దొరికిద్ది. అప్పటిదాకా నువ్వేం చేయాలంటే కష్టపడుతూనే ఉండాలి. ఎవరి కోసం? కుటుంబం కోసమా? పిల్లల కోసమా? కాదు, దేవుని కోసం. నీ కోసం కష్టపడొద్దా అంటే కష్టపడు, కానీ దేవుని కోసం, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడు, తప్పులేదు. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని కోసం ఎక్కువ కష్టపడ్డామనుకో, అప్పుడు నీకేం దొరికిద్ది? విశ్రాంతి దొరికిద్ది. రెస్ట్ అండ్ పీస్ అంటుంటారు కదా, అది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి చివరిగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటుండే అక్కడ?
ఉమ్. యాకోబు రాసిన పత్రిక, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగసత్తులై వదిత దినమందు మీ హృదయములను పోషించుకున్నారంట. ఎప్పుడు? మళ్ళా చదువు ఒకసారి, 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. చూసారా, సుఖము కొరకు వదదినం అంటే చనిపోయేంత వరకు కూడా మీరేం చేస్తున్నారంటే మీ హృదయాలను పోషించుకున్నారు, మీ కడుపును పోషించుకోవడానికి సుఖపడ్డారు అంటున్నాడు. మనం అనుకుంటుంటే మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడ్డామని మనం ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయమును పోషించుకుంటారు. మీరు నీతి మంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని వల్ల ప్రతి మనిషి చచ్చిపోయేంత వరకు సుఖం 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 అంటున్నాడు. కానీ దేవుని కోసం కష్టపడాలి, శ్రమపడాలి, బాధపడాలి అని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు సుఖపడుతున్నారు అంటున్నాడు. జీవితాంతం మనం మన కుటుంబం కొరకు కష్టపడుతుందని ఏమంటాడంటే సుఖం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం సుఖపడటం కాదు, కష్టపడాలి. ఒక ఆత్మను రక్షించడం కోసం దేవునిలో ఉండి మనం కష్టపడాలి. ఒక యోబు గారు ఎలా కష్టపడ్డాడో, ఒక నోవాహు గారు ఎలా కష్టపడ్డాడో, ఒక అబ్రహాం గారు ఎలా దేవుని కోసం కష్టపడ్డాడో, అలాగే ఒక దావీదు గారు కానీ, ఒక అపోస్తలుడైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, ఏమండి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కానీ, ఇలా ఎంతమంది భక్తులు దేవుని కోసం కష్టపడ్డారు. కానీ వాళ్ళ జీవితంలో సుఖాన్ని వాళ్ళు కోరుకోలేదు. మనం కూడా దేవుని కోసం కష్టపడడానికి ప్రయత్నం చేయవలసింది కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు నీ పిల్లలు కొన్ని మాటలు తెలియజేసిన జ్ఞాపకం చేసుకోండి. బలము శక్తిని ప్రసాదించండి. నీ పిల్లలకు విన్న మాటలను విడిచిపెట్టుకోకుండా నా తండ్రి తన హృదయంలో ఫలింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.